ఈ రోజు మన టాపిక్ రొటీన్స్ అంటే పలానా టైంలో ఆ పనులు చేయాలని ముందే ఫిక్స్ అవ్వడం, ఆ టైంలో ఆ పనులు ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళడం, లేచిన వెంటనే బెడ్ సెట్ చేసుకోవడం మీ రొటీన్ అయితే మీ బెడ్రూమ్ నీట్ గా కనిపిస్తుంది. మీరు పడుకునే ముందు ప్రతిరోజు మీ కిచెన్ లో గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్, సామాన్లు ఇవన్నీ క్లీన్ చేయడం మీ రొటీన్ అయితే మీ కిచెన్ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ అయిపోతుంది. మార్నింగ్స్ ఒకసారి ఇంపార్టెంట్ ఏరియాస్ డస్టింగ్ చేసేస్తే మీ ఇల్లు డస్ట్ లేకుండా ఉంటుంది. ఇలా ఎవ్రీడే కాకుండా మీ వీలుని బట్టి వీక్లీ, మంత్లీ క్లీనింగ్ రొటీన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నేను వీక్లీ ఒక రూమ్ కి 30 minutes టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. భుజులు దులపడం, ఎక్కడ ఆర్గనైజ్ చేయడం, ఓవరాల్ గా రూమ్ ని మొత్తం నీట్ గా పెట్టడం. ఇలా చేయడం వల్ల హౌస్ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువ పని అనిపించదు. నాకు ఇల్లు సర్దడంలో ఛాలెంజింగ్ అంటే ఏంటంటే పిల్లల బొమ్మలు సర్దడం, నేను సర్దడం, మళ్ళీ వాళ్ళు తీయడం. ఒక్కోసారి అయితే మేము మళ్ళీ ఆడుకుంటాం, అసలు సర్దద్దు అని గోల చేస్తారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంటిని మరీ పర్ఫెక్ట్ గా ఉంచలేము. ఆ విషయాలలో ఎక్కువ స్ట్రెస్ అది పిల్లల మీద చూపెట్టద్దు. ఇల్లు నీట్ గా పర్ఫెక్ట్ గా ఉండడం కంటే పేరెంట్స్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండడమే పిల్లల విషయంలో ఇంపార్టెంట్. అలాగే పిల్లలకి హౌస్ నీట్ గా పెట్టుకునే సెన్స్ ని మనమే డెవలప్ చేయాలి. ఇది వాళ్ళ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.